హాయ్ ఎవ్రీవాన్, ఇక్కడ నేను నెల్లూరు చేపల పులుసు చూపిస్తున్నానండి నా స్టైల్లో. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసి ఆవాలు, మెంతులు వేసి ఆనియన్స్ వేసుకున్నాను. వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసాను. అది కూడా మగ్గిన తర్వాత కారము, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసాను. ఒకసారి కలిపేసుకుని చింతపండు పులుసు వేసేసానండి. చింతపండు పులుసుకి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేశాను. పులుసు బాగా మరుగుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఈ చాప ముక్కలు ఒక్కొక్కటిగా అందులో వదిలేసాను. గరిటె పెట్టకూడదు, మనం పట్టుకుని అలా అలా కలుపుతూ ఉండాలి అంతే. కూర కొద్దిగా చిక్కబడిన తర్వాత నేను మామిడికాయ ముక్కలు వేసానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. లాస్ట్లో మనం డ్రై రోస్ట్ చేసుకున్నది పౌడర్ చేసుకొని ఆ పొడి వేసేసి కొత్తిమీర వేసి సిమ్లో ఒక 5 minutes పెట్టుకొని దింపేసుకోవాలండి. ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.